హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం కోటి సోమవారం రోజు పూజ ఎలా చేయాలి, అసలు ఈ 2024వ సంవత్సరంలో కోటి సోమవారం ఎప్పుడు వచ్చింది, కోటి సోమవారం యొక్క విశిష్టత ఏంటి, అలాగే కోటి సోమవారం రోజున పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. కోటి సోమవారాలు పూజ చేసిన ఫలితం ఒకే ఒక్క పూజతో మనకి దొరుకుతుందండి. అదే కోటి సోమవారం పూజ. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి ముందు వచ్చే శ్రవణ నక్షత్రం ఉన్న రోజునే కోటి సోమవారం అంటారు. కోటి సోమవారం నాడు నది స్నానం చేస్తే కోటి సోమవారాలు నది స్నానం చేసిన ఫలితం వస్తుందంట. ఈ కోటి సోమవారం రోజున దానం చేసినా కూడా కోటి సోమవారాలు దానం చేసిన ఫలితం కలుగుతుందంట. అలాగే కోటి సోమవారం నాడు ఏం చేసినా కూడా కోటి రేట్ల ఫలితం కలుగుతుందని పురాణాలలో తెలియజేయడం జరిగినది. కార్తీక మాసం అంటే శివకేశవులకు మాత్రమే కాదండి, హరిహరులందరికీ కూడా ఇష్టమైన మాసం. అలాంటి ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం ఉన్న రోజున మనం కోటి సోమవారం జరుపుకుంటాము. ఈ కోటి సోమవారం రోజున శివుడికి గాని వెంకటేశ్వర స్వామికి గాని ప్రదోష కాలంలో మనం పూజ చేసినట్లయితే మన ఇంట్లో చాలా మార్పులు జరుగుతాయండి. ఆరోగ్యము, ఐశ్వర్యం, ఆనందం, మనశ్శాంతి, ఇలా అనేక మంచి మార్పులైతే మన లైఫ్లో జరుగుతాయండి. అయితే ఇంట్లో పూజ చేయడం కుదరకపోతే మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి గాని, విష్ణువు ఆలయానికి గాని, శివాలయానికి గాని వెళ్ళి అక్కడ ఒక దీపారాధన చేసినా కూడా కోటి రేట్ల పుణ్య ఫలితం అయితే కలుగుతుందండి. కోటి సోమవారం పూజ చేయడం మాత్రం ప్రదోష వేళలో మాత్రమే చేయాలండి. ఇప్పుడు అందరూ చాలా సింపుల్గా చేసుకునే విధంగా పూజ ఎలా చేయాలో నేను చెబుతానండి. కోటి సోమవారం రోజు ఉదయాన్నే నిద్రలేచి కృత్తికా నక్షత్రాలు ఉండే టైంలోనే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి ముందుగా తులసి కోట దగ్గర దీపారాధన చేసి ఇంట్లో పూజా మందిరంలో దీపారాధన చేయాలి. కృత్తికా నక్షత్రాలు ఉండే సమయంలో అంటే సూర్యోదయానికి ముందే దీపారాధన చేయాలండి. అలాగే ఈ రోజు నది స్నానం చేసి నది ఒడ్డున దీపారాధన చేస్తే చాలా మంచిది. ఈ రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. కటిక ఉపవాసం అయితే ఉండనవసరం లేదండి. ఫ్రూట్స్ కానీ, జ్యూసెస్ కానీ, మిల్క్ లాంటివి తాగుతూ ఉపవాసం ఉండొచ్చు. మీ ఆరోగ్యం సహకరించే దాన్ని బట్టి ఉపవాసాన్ని ఆచరించండి. ముందుగా మనం ఈ కోటి సోమవారం పూజ ఎక్కడైతే చేయాలి అనుకుంటున్నామో అక్కడ పసుపు నీటితో గాని, గోమయంతో గాని శుభ్రం చేసి పీఠంను ఏర్పరచి దాని మీద పసుపు కుంకుమలు వేసి వస్త్రాన్ని పరచి వెంకటేశ్వర స్వామి ఫోటోని గాని, శివుడి ఫోటోని గాని పెట్టుకొని గంధం కుంకుమ పువ్వులతో అలంకరించాలి. మనం ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజిస్తాము కాబట్టి వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకోవాలి. మీ దగ్గర వినాయకుడి విగ్రహం లేకుంటే పసుపు వినాయకుడిని చేసి కూడా పెట్టుకోవచ్చండి. అలాగే ఆ వినాయకుడికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించాలి. తర్వాత పిండి దీపారాధన చేయాలండి. పిండి దీపాలు శివుడికి, వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం. అలాగే కార్తీక మాసంలో పిండి దీపారాధన చేయడం చాలా మంచిదండి. పిండి దీపాన్ని కార్తీక మాసంలో వెలిగిస్తే ధనదీపం అంటారు. ఈ ధనదీపం కోటి సోమవారం రోజు వెలిగిస్తే చాలా మంచిదండి. ఆ పిండి దీపాలను మాత్రం నూనెతో గాని, ఆవు నెయ్యితో గాని వెలిగించాలండి. అలంకరణ పూర్తయిన తర్వాత దీపారాధన చేయాలి. ముందుగా గణపతికి షోడశోపచార పూజ చేసి దీప ధూప నైవేద్యాలు సమర్పించి కర్పూర హారతిని ఇవ్వాలి. తర్వాత తాంబూలం సమర్పించాలండి. గణపతి పూజ పూర్తయిన తర్వాత మీరు కోటి సోమవారం రోజున శివుడికి పూజ చేసుకుంటే శివుడికి, లేదంటే వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటే వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలండి. ఈ రోజు మనం ఏ ఫోటో పెట్టుకొని పూజ చేసినా కూడా గోవింద నామాలైతే చదువుకోవాలండి.
గోవింద నామాలు, అలాగే లింగాష్టకం, బిల్వాష్టకం చదువుకుంటే చాలా మంచిదండి. గోవింద నామాలు, లింగాష్టకం, బిల్వాష్టకం చదువుతూ బిల్వ పత్రాలతో గాని, తులసి దళాలతో గాని పూజ చేస్తే చాలా మంచిదండి. మనం ఏదైనా కోరిక కోరుకొని ఈ పూజ చేస్తే శివయ్య గాని, వెంకటేశ్వర స్వామి గాని ఖచ్చితంగా మన కోరిక నెరవేరుస్తారండి. పూజ పూర్తయిన తర్వాత దీపం చూపించి, నైవేద్యం సమర్పించి, కర్పూర హారతి ఇచ్చి, తాంబూలం సమర్పించాలి. ఉపవాసం మాత్రం సాయంత్రం ప్రదోష వేళలో పూజ పూర్తయిన తర్వాత విరమించాలండి. పూజ పూర్తయిన తర్వాత మరుసటి రోజు పీఠమును కదపాలి. అయితే కోటి సోమవారం రోజు పూజ చేసి ఉపవాసం ఉండి దానం చేస్తే కోటి రేట్ల ఫలితమైతే కలుగుతుందండి. ఈ కోటి సోమవారం పూజ చేసిన వారు బ్రహ్మచర్యం పాటించాలండి. ఈ రోజు ఎవరైనా పేద బ్రాహ్మణుడికి స్వయంపాక దానం ఇస్తే చాలా మంచిదండి. ఫ్రెండ్స్, కోటి సోమవారం రోజున పూజ ఎలా చేయాలి? ఈ 2024 సంవత్సరంలో కోటి సోమవారం ఎప్పుడు వచ్చింది? కోటి సోమవారం యొక్క విశిష్టత ఏమిటి? కోటి సోమవారం రోజున పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకున్నారు కదా! ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.